మీ పేరు, వృత్తి చెప్పండి సార్. సార్ నా పేరు షడ్రక్, నేను ఒక డ్రైవర్ని. మరి షఫీ గారు మరి బైబిల్ నుంచి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. యేసుక్రీస్తు వారు తర్వాత వచ్చే ప్రవక్త మహమ్మద్ ప్రవక్తని, ఆ ప్రవక్త మాట వినాలని యేసుక్రీస్తు వారు అన్నారని మరి బైబిల్ నుండి తీసుకొని చూపించాడు. మరి నాకు వచ్చినటువంటి సందేహం బైబిల్ నుంచి వచ్చింది కనుక ఆ సందేహానికి బైబిల్ నుండే ఆయన ఏ బైబిల్ నుంచి అయితే చూపించారో షఫీ గారు, అదే బైబిల్ నుంచి నేను అడిగే క్వశ్చన్కు సమాధానం ఇవ్వగలరని ఆశిస్తూ మరి ఈ క్వశ్చన్ మీ ముందు పెడుతున్నాను. అదేంటంటే యోహాను సువార్త 16వ అధ్యాయంలో మరి షఫీ గారు యేసుక్రీస్తు వారు అన్న మాటను ప్రస్తావించారు. ఏమంటే నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ యొద్దకు రాడు, ఏమంటే నేను వెళితే ఆయన వస్తాడు అన్న మాట ప్రయోగించాడు. ఆయన వచ్చిన ఎడల మీ అందరినీ సన్మార్గంలో నడిపిస్తాడు, ఆయన ఊర కాదు మహమ్మద్ ప్రవక్త అనడం జరిగింది. అయితే ఇదే యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే 14వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటున్నారంటే నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా స్వచ్ఛ స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అంటున్నారండి. ఎవరిని? ఆదరణకర్తను మీకు అనుగ్రహించిన అంటున్నాడు. ఆ ఆదరణకర్తను గురించి ఇక్కడ వివరిస్తూ యేసుక్రీస్తు వారు ఏమంటారంటే లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనక ఆయన పొందనేరదు అంటున్నాడు. అంటే లోకం ఆయన చూడదు అంటున్నాడు. మహమ్మద్ ప్రవక్త గారు భూమి మీదకి వచ్చారు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, అందరూ కనపడ్డాడు. కానీ ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు కనపడ్డు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. మీరేమో కనిపించినాడు, ఆయనే మహమ్మద్ ప్రవక్త అంటున్నాడు. కనపడని బైబిల్ అంటుంటే మీరు కనపచ్చారంటున్నారు కదా, దానికి బైబిల్ నుంచి మీ వివరణ మేము కోరుతున్నాం. సోదరులు వారు పాస్టర్ షడ్రక్ గారు మీ పేరు షడ్రక్ గారు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. వారు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే మరి నేను నా ప్రసంగంలో యేసు ఇచ్చినటువంటి స్వార్థ, ఆ స్వార్థ ఏమిటి? వారు ఇచ్చినటువంటి 3 స్వార్థలలో చివరి స్వార్థ నా తర్వాత ఆదరణకర్త వస్తారు, ఆ ఆదరణకర్త మరి ఎవరు కాదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని నేను తెలియజేశాను. మరి దాని మీద వారికి వచ్చిన డౌట్ ఏమిటంటే మరి ఇక్కడ 14వ అధ్యాయం 16వ వాక్యంలో యోహాను స్వార్థలో అక్కడ యేసు అన్నారు నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనుగ్రహించవాలని అని చెప్పేసి యేసు ప్రార్థన చేశారు అన్న విషయం తెలియజేయడం జరిగింది. వారు అడిగిన విషయాలు ముఖ్యంగా గమనించవలసిన 3-4 విషయాలు ఉన్నాయి. వారు అంటున్నది ఏమిటి? ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ, లోకము ఆయనని చూడదు. అంటే చూడనటువంటి దేవుడిని పరిశుద్ధాత్మ కనపడలేదు, లోకం పరిశుద్ధాత్మను చూడలేదు, ముహమ్మద్ ప్రవక్త వచ్చారు, ప్రజలకు కనపడ్డారు కదా, కాబట్టి ముహమ్మద్ ప్రవక్త కాదు అని వారు అడగాలన్న వారి యొక్క భావన, వారి యొక్క ప్రశ్న. అయితే ఒకసారి ఆలోచించండి, గమనించండి. ఒకవేళ ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్మే అయితే, ఒకవేళ పరిశుద్ధాత్మ అయితే మొదటి ప్రశ్న ఏమిటా ప్రశ్న? యేసు ప్రార్థన చేశారు మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను పంపవలనని. వేరొక ఆదరణకర్త అంటే ఏమిటి? ఉదాహరణకి నాకు ఆ గ్లాస్ ఇవ్వండి అన్నాను, మీరు గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చారు, అది కాదు వేరొక గ్లాస్ అన్నాను. వేరొకటి అంటే కనీసం అక్కడ 2 గ్లాసులు ఉండాలి. వేరొక ఆదరణకర్తను అనుగ్రహించవలను అంటే 2 ఆదరణకర్తలు ఉండాలి కనీసం. ఒకవేళ ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మే అయితే 2 పరిశుద్ధాత్మలు 2 పరిశుద్ధాత్మలు ఉన్నారా? లేరు. అయితే మీరు నన్ను అడగవచ్చు మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదరణకర్త అయితే 2 ఆదరణకర్తలు ఉన్నారా? 2 ప్రవక్తలు ఉన్నారంటే ఉన్నారు. ఎవరా 2? మొదటి ఆదరణకర్త యేసువారు, 2వ ఆదరణకర్త ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది ఎలాగా నేను చెప్తున్నానా? కాదు, బైబిల్ చెప్తుంది. బైబిల్ గ్రంథాన్ని మీరు పరిశీలించినట్లయితే అసలు ఆదరణకర్త అంటే ఏమిటి? ఆదరణకర్త అంటే ఫుట్ నోట్లో ఉంటుంది ఉత్తరవాది. ఆదరణకర్త అంటే ఉత్తరవాది. అదే యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వాక్యాలు చూసినట్లయితే యేసు క్రీస్తు అను ఉత్తరవాది అని ఉంది. ఉత్తరవాది అంటే ఆదరణకర్త, అంటే యేసు ఆదరణకర్త. ఆదరణకర్త అయిన యేసు దేవుడికి ప్రార్థిస్తున్నారు మీ కొరకు వేరొక ఆదరణకర్తను అనుగ్రహించవాలని. 2వ ఆదరణకర్త. ఇది మొదటి విషయం. రెండో విషయం చూసినట్లయితే అక్కడ సత్యస్వరూపి అయిన ఆత్మ అన్నారు మీరు. సత్యస్వరూపి అయిన ఆత్మ. ఆత్మ అంటే ఒక మనిషి ఎలా అవుతుంది? ఆత్మ అంటే ఆత్మ కదా, కనబడదు కదా. అంటే మీరు గమనించాలి, బైబిల్ భాషని మీరు అర్థం చేసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యాన్ని చూసినట్లయితే అక్కడ యోహాను రాస్తున్నారు, ప్రియులారా అనేకలైన అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరి ఉన్నారు కనుక మీరు ప్రతి ఆత్మను నమ్మక. లోకంలో బయలుదేరి ఉంది ఎవరు? ప్రవక్తలు. మీరు ప్రతి ప్రవక్తను నమ్మక అనకుండా మీరు ప్రతి ఆత్మను నమ్మక. అంటే ఆత్మ అంటే ప్రవక్త అని, సత్యస్వరూపైన ఆత్మ అంటే సత్యస్వరూపైన ప్రవక్త అని అర్థం. లోకము ఆయనను చూడదు అంటే లోకము ఆయనని గుర్తించదు, విశ్వసించదు అని అర్థం. ఉదాహరణకి అసలు చూచుట అంటే అర్థం ఏమిటి? చూచుట అంటే అనేక అర్థాలు ఉన్నాయి. బైబిల్ మీరు పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథము మత్తయి సువార్త 13వ అధ్యాయం 12వ వాక్యము, బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వాక్యంలో చూచుట అంటే గ్రహించుట, విశ్వసించుట అని అర్థం. మరి వారిని లోకము గ్రహించదు, మీరు గ్రహిస్తారు అన్నారు. మీరంటే ఎవరైతే విశ్వాసం ఉన్నారో విశ్వాసులు యేసుని గుర్తిస్తారు, గ్రహిస్తారు, మిగిలిన వారు గ్రహించరు, విశ్వసించరు అని అర్థం. కాబట్టి మరి నేను ప్రసంగించినటువంటి బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన గురించి స్పష్టమైన వివరణ. అసలు ఆ ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మన, ముహమ్మద్ ప్రవక్త అన్న విషయం మీద దాదాపుగా 1 గంట పాటు ప్రసంగం జరిగింది. ఈ ప్రసంగం యొక్క సీడీని మీరు చూడండి, తప్పకుండా మీకు విషయాలు అర్థమవుతాయి. మీ ప్రశ్నకి సరి